వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఇమ్యూనిటీ బాగుంటే కనుక మనకు అనారోగ్య సమస్యలు రావని చెప్తూ ఉంటారు. ఇప్పుడు వర్షాకాలము, శీతాకాలము, ఈ సీజన్స్లో ఏంటంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళకి త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ అయినా ఈజీగా వస్తుందని చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా మన ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంచుకోవాలంటే న్యాచురల్ వేస్ చాలా ఉన్నాయి. జనరల్గా చవన్ బ్రష్ ఇలా వాడుతూ ఉంటారు కదా, ఆ చవన్ బ్రష్ని మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు? లియో డైట్లో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి? లియో డైట్ అసలు చవన్ బ్రష్ ఇమ్యూనిటీ బూస్టర్ గురించి ఏం చెప్తుంది? తయారీ తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యస్మితల్లి. అంటే లియో డైట్ అనేది వేదం ప్రమాణంగా వచ్చిన డైట్. సో దాంట్లో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఒకటి ఉంది, అది చాలా స్పెషల్. సో పాతకాలంలో ఎట్లాగా ఇంగ్రీడియంట్స్ వాడి ఒక ఇమ్యూనిటీ కోసం ఒక మందులాగా తయారు చేసేవాళ్ళు, అదే మీరు మిమ్మల్ని అడిగాను, అదే మీరు చెప్పబోతున్నారు. అంటే అప్పట్లో ఇమ్యూనిటీ బూస్టర్ అనేది ఎలా తయారు చేసేవాళ్ళు, ఏమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా తయారు చేసుకోవాలి, అంటే ఇంట్లో తయారు చేసుకోవచ్చా దాన్ని? అదేనమ్మా, అంటే వేదము ప్రమాణము ఏదైనా ఒక విషయాన్ని మనం నిరూపణ చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకు ముందు ఎక్కడైనా అది గ్రంథస్థమై ఉండాలి. అది కేవలం అంటే ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ని లేకపోతే సంథింగ్, నేను ఒక వెజిటబుల్ థెరపిస్ట్ని, నేను రాసేస్తే అది ప్రమాణం అవ్వదు. దీనికి మూలం అంటే మనకి సృష్టి ప్రారంభంలో మనం జీవ పరిణామ క్రియ జరుగుతున్న కళలో దీనికి సంబంధించిన విషయ పరిజ్ఞానం ఎక్కడైనా ఒక చోట నిక్షిప్తమై ఉన్నది, అది వేదం మాత్రమే. దానిని సాధన చేయడం ద్వారా, అంటే వేదాన్ని ఎలాగంటారంటే శృతి వినడం ద్వారా అవి వినిపిస్తాయి. సాధన చేసే వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు తన మనసుకు అనిపిస్తుంది శబ్ద రూపంలో, ఈ చెట్టు ఇది ఆరోగ్యానికి మంచిది, ఇది తీసుకోవాలి, సాధకుడై ఉన్నప్పుడు మాత్రమే. అలా ఋషుల ద్వారా మనకు అందివ్వబడినది వేదం, గ్రంథస్థం కాదు. దాని తర్వాత మనలాంటి వాళ్ళ కోసం, అంటే ఇది కేవలం చెప్పుకోవడం ద్వారానే స్ప్రెడ్ అయింది. గురువులు శిష్యులకి చెప్పడం ద్వారా దాన్ని స్ప్రెడ్ చేశారు. అలా వేదం నిలబడి ఉంది ఇప్పటికీ కూడా. గ్రంథస్థం అయితే కాల్ చేశారు, ఒరిజినల్గా వేదాలు కాలిపోయినాయి, కానీ మరి పోయి ఉండాలిగా. అంటే ఇంకా ఉన్నాయంటే, మనుగడలో ఉన్నాయంటే ఎక్కడో సాధన జరుగుతుంది, అవి వస్తూ ఉంటాయి. అది వేదానికి అంతం లేదు. సనాతనం ఎంత శాశ్వతంగా ఉంటుంది, సత్యంగా ఉంటుందో వేదం కూడా సత్యం. ఇక్కడ ఒక పదార్థం మన ఆరోగ్యాన్ని, మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం, ఉసిరికాయ, ప్రతినిత్యం ఒక ఉసిరికాయ మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుందని చెప్తారు. అలాగే శీతల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి రోజు ఒక యాపిల్ డాక్టర్తో సమానం అని చెప్తారు. ఇక్కడ మనకైతే జామకాయ. ఇప్పుడు మనము ఒక ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేయడానికి ఇది నిల్వ ఉంటుందా? ఇది అంటే మనం నిల్వ ఉంచుకోవాలన్నప్పుడు తడి ఉండకూడదు. ఓకే. ఇక్కడ నిల్వ ఉంచడానికి మనం వాడే పదార్థాలు అంటే ఇక్కడ కేవలం ఉసిరికాయ జ్యూసు నిల్వ ఉంచడానికి కొంతగా సహాయపడుతుంది, కానీ ఇక్కడ మనం ఉసిరికాయని కొంతవరకు ఉడకపెట్టాం ఆవిరిలో. ఇది పూర్తిగా తడి ఆరిపోవాలి నిలవ పెట్టాలి అనుకున్నప్పుడు. లేదు అనుకున్నప్పుడు దీన్ని ఆవిరి పట్టకుండా దీన్ని పూర్తిగా తురిమేసుకోవాలి, ఎండలో పెట్టేసి తడి లేకుండా తురిమేసుకుని ఆపిల్ని చిన్న చిన్న ముక్కల కింద కడిగేసి తుడిచేసి, ముందు ఫస్ట్ తడి లేకుండా తుడిచేసి చిన్న చిన్న ముక్కల కింద తరుక్కుని బెల్లము ఇవన్నిటిని కూడా ఒక జాడీలో, గాలి తగలని జాడీలో వేసి, ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ మనం మాట్లాడే ప్రతి ఇంగ్రీడియంట్ని మూత పెట్టి గాలి తగలకుండా కట్టేస్తే కరెక్ట్గా 40 రోజులకి ఒక అద్భుతమైనటువంటి జ్యూస్ తయారవుతుంది. ఇప్పుడు మనం ఎలా చేస్తాం? ఇది ఇన్స్టెంట్ చేసుకుని ఒక 2-3 రోజుల్లో వాడేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్ మనకి ఇక్కడ ఉసిరికాయ ప్రధానంగా తీసుకుంటాము, అలాగే యాపిల్, తులసి, అల్లం, బెల్లము, అలాగే మసాలా దినుసుల్లో బిర్యానీ ఆకు, మిరియాలు, ఇలాచి, లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క. ఇవి ఎందుకంటే అవి నిల్వ ఉండడానికి మనకు ఉపయోగపడతాయి, ఫర్మెంటేషన్ చేయడానికి, ఎక్కువ రోజులు పాడైపోకుండా ఉండడం కోసం వీటిని వాడుతూ ఉంటాం. తమలపాకు వేస్తామా? కఫ నివారణగా తమలపాకు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం తమలపాకులు దాంతో కలిపైనా తీసుకోవచ్చు. అంటే ఒక దీన్ని శుభ్రంగా ఒక పేస్ట్లా తయారు చేసుకుని తమలపాకు మీద పెట్టుకొని దాన్ని మనం ఒక కిళ్ళీలా తీసుకుంటే
మనకి అరుగుదల జీర్ణ వ్యవస్థ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అందరికీ కూడా డైజెషన్ ప్రాబ్లం వచ్చింది. ఇండైజెషన్ ప్రాబ్లం వల్లే చాలా రకాల రోగాలు వస్తాయి. ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పండి గురుగారు, రాసుకుంటారు అందరూ కూడా, నోట్ చేసుకుంటారు. ఇది మసాలా దినుసుల్లో మిరియాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగి మొగ్గలు. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మనకి ఉసిరికాయ ఎక్కువగా తీసుకోవాలి. ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకుంటే ఒక యాపిల్ పెట్టుకోవచ్చు. అలాగే ఒక 100 నుంచి 150 గ్రాములు బెల్లం. ఇది బాగా పాత బెల్లం దొరికితే ఇంకా మంచిది. అలాగే చిన్న అల్లం ముక్క, తులసి, నెయ్యి. ఇది అంటే ఉడకబెట్టినటువంటి ఆవిరి పట్టినటువంటి ఆపిల్ మొక్కలు, కొంచెంగా ఆవు నెయ్యి. ఇవి ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్. ఇది సుమారు ఒక 50 గ్రామ్స్ ఉండాలి ఆవు నెయ్యి. సో మనం స్టార్ట్ చేద్దామా గురుజీ? ఫస్ట్ స్టీమ్ చేద్దాము. స్టీమ్ అనేది ఎలా చేద్దామో చూపిద్దాము. జస్ట్ ఒక పాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇడ్లీ కుక్కర్లు దొరికేస్తున్నాయి స్టీమ్ చేసుకోవడానికి. వాటర్ పెట్టేసి ఒక స్టీమర్ పెట్టుకుందాం. ఇట్లాగా ఉసిరికాయ కొయ్యక్కర్లేదు, అలా పెట్టేస్తే విడిపోతాయి. ఇలా పెట్టచ్చు. యాపిల్ కూడా పెట్టేయచ్చమ్మా. ఇంతవరకు మనం స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది స్టీమ్ అవుతూ ఉంటుంది. మనము ఇవి డ్రై రోస్ట్ చేద్దామా? లైట్గా ఆవు నెయ్యితో వేయించాలమ్మా. డ్రై రోస్ట్ చేద్దాము. కొంచెం ఆవు నెయ్యి, ప్యూర్ ఆవు నెయ్యి తీసుకోవాలి. డిపెండ్స్ ఆన్ మనం ఏం తీసుకుంటున్నాం, ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకుంటున్నాం. లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు చివర్లో. సో దీన్ని డ్రై రోస్ట్ చేసాము. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక పౌడర్ చేసుకోవాలమ్మా. ఇంత తడితడిగానే ఉండాలా ఇది? అంటే నెయ్యి ఎక్కువైంది, కొంచెం పొడిగా ఉండి పొడి అవ్వాలి మనకి. పొడి అయితే మొత్తం అంతా కలిపి ఒక పేస్ట్లా తయారు చేసుకోవడానికి మనం కిల్లీలో చూడండి గుల్కంద్ ఉంటుంది కదా, అంత మెత్తగా చేసుకుని కిల్లీగా తినడానికి బాగుంటుంది. భోజనం తర్వాత ఇది ఒక స్పూన్ మనం తిన్నది అరుగుదలకి రావడానికి, అలాగే ఆ తిన్న దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలన్నీ శరీరానికి అందడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో చాలా ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే నేను గ్రేప్స్తో చేశాను, ఉసిరికాయలతో చేశాను, బ్రింజాల్ వంకాయలతో చేశాను. ఇప్పుడు ఇవి స్టీమ్ అయ్యాయి. సో వీటిని మనము కట్ చేసుకుంటే ఇలాగా ముక్కల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. సో యాపిల్ కూడా స్టీమ్ అయితే మనము ఇలా పీల్ ఆఫ్ చేసేసి ముక్కల్లాగా తీసుకుందాము. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో దాని మీద ఏదో వ్యాక్స్ వస్తుంది యాపిల్స్ మీద, ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి కదా. మనం కొంచెం ఇలా స్టీమ్ చేస్తే సో ఈ మైను రాశారు, కొవ్వు రాశారు, ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఎస్, ఉసిరికాయలను కూడా మనం ఇలా స్టీమ్ చేసి స్టీమే చేయాలమ్మా. అంటే మరి ఎక్కువ వేడెక్కితే విటమిన్ సి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం దీన్ని మిక్స్ చేద్దాం, మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే, స్పైసెస్ అన్ని మనము పౌడర్ చేద్దాము. ఇది జస్ట్ ఇలా పౌడర్ అయితే సరిపోతుందా? వెరీ ఫైన్ పౌడర్ అవ్వాలా? అంటే మీకు ఇది తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం మెత్తగానే పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయితే అవ్వాలి. సో కూడా బాగానే ఉంటుంది. దీంట్లోనే ఇప్పుడు మనము ఆమ్లా, బాయిల్డ్ యాపిల్, చిన్న అల్లం ముక్క కట్ చేసి వేస్తున్నాము. కొంచెం బెల్లం ఇప్పుడే వేయాలా? పేస్ట్ అవ్వాలి కదా. మీరు అన్నట్టు బ్లాక్ బెల్లం అయితే ఇంకా బాగుంటుంది. తులసి, సో చిన్నప్పుడు తిన్న చవన్ప్రాష్ ఇదనమాట, తెలీదు మనకి.
ఈ పౌడర్ కూడా వేసేయండి అమ్మా. ఇంత ఫైన్ పేస్ట్ సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఒకసారి ఆవు నెయ్యి వేసి కలపండి. ఇంక దీన్ని సో ఈ పేస్ట్ని మళ్ళీ కొంచెం అంటే ఆవు నెయ్యి కలపడం కోసం ఆవు నెయ్యి కరిగేంత వరకు వేడి చేసుకుని తర్వాత ఇది దాన్ని కలిపి ఆవు నెయ్యిని బాగా కలిపేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ వేడి మీద ఉసిరి తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని తగ్గిపోతాయి. ఓకే, ఇప్పటికే మనం స్టీమ్ చేసాం, స్టవ్ ఆఫ్ సరిపోతుంది. ఆఫ్ చేసేయండి. ఆ ఆవు నెయ్యి కలవడం కోసం మాత్రమే మనం వేడి చేసాం. ఇవి మనం చెప్తూ ఉంటాం లియో డైట్లో, కుక్ చేసిన ప్రతిదీ కూడా ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది. అవును, మోర్ కుకింగ్ మనకి సరిపోదు. అంటే ఇది చవన్ప్రాష్ రెడీ అయిపోయిందా గురువుగారు? అంతేమ్మా, సింపుల్గా హోమ్ మేడ్ చవన్ప్రాష్. చిన్నప్పుడు చవన్ప్రాష్ తినమంటే అబ్బా ఎంత బాధగా ఉండేదో, కానీ ఇది మంచి ఫ్లేవర్ ఉంది. సింపుల్గా చాలా సిస్టమేటిక్గా ఇంట్లో చేసుకున్నటువంటి ఫ్రూట్, దీని ఏమంటారు, ఫ్రూట్ సలాడా. ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే, ఔషధ గుణాలు కలిగినవి. ఎస్, కొంచెం పెట్టి దీని మీద కొంచెం వేయండి. లియో డైట్లో అన్నీ మాకు చెప్పేస్తున్నారు గురువుగారు. కొంచెం తెలియాలి కదమ్మా, అంటే ఏదో సీక్రెట్గా ఉంచేది కాదు. నేను లియో డైట్లో ఫస్ట్ మనం అంటే ఇవన్నీ తెలిసిన లియో డైట్ స్కానింగ్ అనేది ఎలా ఉంటుందంటే అరచేతులు, ఫేస్ రీడింగు, ఐ రీడింగు, పాదాలు, హస్తనాడి, పాదనాడి, మొహనాడి ద్వారా ఉన్న సమస్యల్ని, రాబోతున్న సమస్యలను కూడా డయాగ్నోస్ చేసే అవకాశం ఉంది. ఎస్, కాబట్టి అంటే ఇది తెలియాలి, దాచుకుని చేసేది కాదు కదా. ఇమ్యూనిటీ బూస్టర్. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని రెగ్యులర్గా 2-3 రోజులు, అంటే మరి ఎక్కువ నిల్వ ఉండదు. మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. దీనికన్నా అంటే ఇది సింపుల్గా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఒకేసారి చేసుకోవడానికి బాగుంటుంది. టేస్ట్ అంటే మనం పెద్ద పెద్ద చవన్ప్రాసులు వాటిల్లో చేసుకోలేం కాబట్టి ఇది సింపుల్గా ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్. తీసుకోవాలంటే అట్లాగా తమలపాకుతో కలిపి తీసుకోవాలి. ఎట్లా ఉంది గురువు గారు? ఇవన్నీ నేను రెగ్యులర్గా చాలా చేస్తుంటాను. నేను గ్రేప్స్తో చేశాను, బ్రింజాల్తో చేశాను. అంటే నాకు చాలా ఇష్టం ఇవన్నీ కూడా. నేను రెగ్యులర్గా ఏదైతే చేస్తానో దాని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాను. చాలా హెల్దీ అండ్ ఇమీడియట్లీ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఇమ్యూనిటీ బూస్టర్ చవన్ప్రాష్, దీంట్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఉసిరికాయ, 1 యాపిల్ బాయిల్ చేయాలి, దాన్ని మళ్ళీ మిక్సీ చేయాలి, అంతే. సో అండ్ మనం కొన్ని రకాల స్పైసెస్ కలిపాము. స్పైసెస్ కూడా ఇంట్లో ఉన్నవి, లవంగ, ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాగా, అల్లం, బెల్లం, అంతే. సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఎవరైనా తయారు చేసి తీసుకోవచ్చు, నిల్వ ఉంటుంది ఒక 2-3 డేస్ పాటు. ఆవు నెయ్యితోని దీన్ని తీసుకుంటే మంచిది. ఆవు నెయ్యితో కంపల్సరీ మీరు అంటే ఆవు నెయ్యి కలిస్తే దాంట్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. స్వచ్ఛమైనటువంటి దేశవాళీ ఆవు నెయ్యి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకోవాలి. పులుపు ఇష్టమైన వాళ్ళు బెల్లం తగ్గించుకుంటే సరిపోతుంది. చక్కగా చెప్పారు గురూజీ. అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సీజన్ అనే కదా, ఎనీ సీజన్ ఇది మీరు తయారు చేసి తీసుకోవచ్చు ఎవరైనా. కానీ నిల్వ కావాలి అనుకునే వాళ్ళు ఆవిరి పట్టకుండా ఉసిరికాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అలాగే యాపిల్ ముక్కలు, మీకు వెనిగరు, యాపిల్ సైడర్ వెనిగరు, జింజర్ గార్లిక్ యాపిల్ సైడర్ ఇలాగ ఎలా అయితే ఉన్నాయో దీన్ని కూడా మీరు ఒక టైప్ ఆఫ్ పేస్ట్, ఇది వెనిగర్ పేస్ట్ అనుకోండి. యాపిల్ దీన్ని ప్రాసెస్ చేసి నిల్వ ఉన్న తర్వాత దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. అలా మనం ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి, యాపిల్ చిన్న చిన్న ముక్కల కింద జాడీలో వేసుకుని పాత బెల్లాన్ని పైన వేసుకుంటూ లేయర్స్ వేసి మసాలా పొడి అలా కలిపి మూతకు పెట్టేసి క్లాత్ కట్టేస్తే 40 రోజుల తర్వాత అద్భుతమైనటువంటి లిక్విడ్ తయారవుతుంది. మన బ్లడ్ ప్యూరిఫైయర్, బ్లడ్ ఇంప్రూవ్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎస్. సో దీన్ని తీసుకుంటే దీన్ని ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి కదా? బిఫోర్ ఫుడ్ తీసుకుంటే చాలా అంటే మన నోట్లో ఉన్నటువంటి ఆ టేస్టింగ్ బడ్స్ యాక్టివ్ అవుతాయి. ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతూ ఉంటుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ. ఒక ఇమ్యూనిటీ బూస్టరు అంటే జనరల్గా చవన్ప్రాష్ ఇలా తెలుసు, దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఎలా చేసుకుంటారని తెలీదు. మీరు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలి, ఎలా దాన్ని నిల్వ ఉంచుకునే పద్ధతి ఏంటి అని కూడా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం.
ధన్యవాదాలు. సూర్యస్మితల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.